నమస్కారం. N9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రెండు 2029 మహిళా రిజర్వేషన్ల మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోడీ లేఖ. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. జనరల్ వొకేషనల్ కలిపి 70.58% ఉత్తీర్ణత. మేడిగడ్డ మరమ్మతులపై ముమ్మర కసరత్తు. నేడు మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష. అమీన్పూర్లో రెండవ రోజు హైడ్రా కూల్చివేతలు. 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం. ఇరాన్తో చర్చలు విఫలం. ఇది ఆ దేశానికి ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని ఎన్డీఏ మహిళా సాధికారత దిశగా నారీ శక్తి వందన్ అధినియం అమలును వేగవంతం చేసింది. ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ముందడుగు వేశారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్లో ప్రారంభం కానున్న చారిత్రాత్మక చర్చ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ బిల్లును నిజమైన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ప్రధాని మోడీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించిందని ప్రధాని తన లేఖలో స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సవరణను ఏకగ్రీవంగా ఆమోదించడానికి అందరూ సహకరించాలని కోరారు. ఇది ఏ ఒక్క పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, ఇది యావత్ దేశ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములైన ఎంపీలందరూ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని మోడీ పేర్కొన్నారు. గరిష్ట సంఖ్యలో ఎంపీలు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్ ను ప్రభుత్వ సలహాదారు కేకే, ఇంటర్ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జనరల్ వొకేషనల్ కలిపి 70.58% ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైనట్టు తెలిపారు. ఫస్ట్ ఇయర్ మొత్తం విద్యార్థులు 4,89,123 మంది, పాస్ అయిన విద్యార్థులు 3,23,807 మంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 66.02, బాలికల ఉత్తీర్ణత 74.4%, బాలుర ఉత్తీర్ణత 57.69% నమోదైనట్టు తెలిపారు. సెకండ్ ఇయర్ మొత్తం విద్యార్థులు 5,07,948 మంది, సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 3,58,490 మంది. సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం 70.58, బాలికల ఉత్తీర్ణత 78.65%, బాలుర ఉత్తీర్ణత 62.5%గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం కానున్నట్టు తెలిపారు. దివ్యంగా విద్యార్థులకు స్కూటర్లు అందజేయనట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు ఈ ఎగ్జామ్స్ జరిగాయి. అభివృద్ధి చెందుతూ ఇవాళ తెలంగాణ బోర్డులో మనము ఈ రిజల్ట్స్ జరుపుకోవడం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. మన ఈ ఇంటర్మీడియట్ లో పండగ అనుకోవచ్చు అండి మాకందరికి కూడా బోర్డులో. కాబట్టి ఈ పండగకు మమ్మల్ని ఆదరించి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ రవిగుప్తా సార్ని మొట్టమొదటిగా, ఎందుకంటే మాకు 2019 తర్వాత వచ్చినటువంటి క్లిష్టమైన పరిస్థితి తర్వాత ఆదుకున్నది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిజి. కాబట్టి సిజిజి యొక్క ముఖ్య అతిథి ఇక్కడ రవిగుప్తా సార్ వచ్చారు. నేను ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ Honorable Advisor to Government, at CGG we have been doing this processing of results
since 2020. For the last 6 years, they have gone well without a hitch. The results have been processed in a highly secure and isolated environment to ensure there are no hitches and there are no issues in downloading the marks memos or the information by all candidates or students. Strict access controls have been kept in place, and we are monitoring closely the number of downloads and the activity on this results page. A total of 9.97 lakh students' records have been thoroughly verified, validated, and tested that the correct marks memos are displayed for each student. For ensuring that peak traffic, because most of the students will be downloading the marks memos simultaneously, we have ensured that the server works properly and all the downloads work without a hitch. I can share you live information. In the very first minute, in 1 minute, about 19,000 downloads have already taken place, which is about 1.91% of the students. And now, as we see, more than 56,000 marks memos have already been downloaded since the announcement of results. So I congratulate all the students who have done well in this exam. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల ప్రక్రియపై ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఈ మీటింగ్ కి అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరమ్మతుల ప్రక్రియపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుపై చేయాల్సిన పరీక్షలు, సామగ్రి, గడువులపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపైన సమీక్షించనున్నారు. కాగా ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని చెప్పారు. నీటిపారుదల శాఖ, CWPRS, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్ తో టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాల్సి ఉంటుందని, వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఆ సమయంలోనే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లలు పొంగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పిల్లలను బాగు చేసి బ్యారేజీని వాడుకలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఇన్నాళ్లుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో సైతం పలుమార్లు ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. అటు సుదీర్ఘకాలం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని రేవంత్ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకుంది. వానాకాలం రాకముందే బ్యారేజీని మరమ్మతులు పూర్తి చేసి సాగు, తాగునీటిని విడుదల చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతల భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని అమీన్పూర్, ఐలాపురంలో రెండవ రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. 15,000 కోట్లకు పైగా విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు కూల్చివేసింది. 6 అంతస్తుల ముఖ్యం గెస్ట్ హౌస్తో పాటు ఫామ్ హౌస్ను అధికారులు కూల్చివేశారు. ఇక ఇప్పటికీ ఇల్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన భవనాలను హైడ్రా కూల్చివేసింది. వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో 1 నుంచి 220 సర్వే నెంబర్ల వరకు మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్ ను హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది.
అయోధ్యలో బాలరాముడి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. సుమారు 1800 కోట్ల వ్యయంతో చేపట్టిన బాలరాముడి ప్రధాన అనుబంధ ఆలయాల పనులు ముగిసినట్లు మిశ్రా వెల్లడించారు. రామ్లల్లా విగ్రహం ఉన్న తాత్కాలిక కట్టడంలో పవిత్ర జ్యోతిని వెలిగించారు. ఈ నెల 14 నుంచి ఉప ఆలయాలను భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణ బాధ్యతను తమకు 2020లో లాంఛనంగా అప్పగించినా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా ముందు నుంచే మొదలయ్యాయని తెలిపారు. న్యాయపరమైన చిక్కుముళ్లు తదితర కారణాల రీత్యా ఒక దశలో ఆచరణ సన్నగిలిన దైవ నిర్ణయంతో నిర్మాణం పూర్తయిందని చెప్పారు. దీంతో రామ్ భక్తుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. తొలుత రామ్లల్లా విగ్రహాన్ని కలపతో చేసిన చట్రం వంటి తాత్కాలిక నిర్మాణంలో స్థాపించామని, ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సురక్షిత ప్రాంతంగా ప్రకటించి అందులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. హిందువుల 500 ఏళ్ల కళను నెరవేరుస్తూ అయోధ్యలో దివ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముని దర్శించుకుంటున్నారు. ఆలయ నిర్మాణంలో ఇనుము, ఉక్కు వాడకుండా 5వ శతాబ్దపు నాగార శైలిలో నిర్మించిన 3 అంతస్తుల రామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. అయోధ్య బాలరామాలయ నిర్మాణం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగింది. 4000 మందికి పైగా కార్మికుల శ్రమతో నిర్మితమైన ఈ భవ్య రామ మందిరం 1000 ఏళ్ల వరకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఇక ఆలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు విరాళాలను సేకరించగా ఏకంగా 3000 కోట్లు సమకూరాయి. ఆలయం నిర్మించే ప్రాంతం సరయూ నది నీటి జాడలు ఉండడంతో ఇంజనీర్లు చాలా జాగ్రత్తలు తీసుకుని ఆలయ పునాదుల నిర్మాణం లోతును పెంచారు. ఆలయ పునాదిని 14 మీటర్ల లోతుకు తీశారు. అందులో 1.32 లక్షల క్యూబిక్ మీటర్ల రోల్ కాంపాక్టెడ్ కాంక్రీట్తో నింపారు. దానిపైన స్థిరత్వం కోసం 1.5 మీటర్ల ఎత్తుగల అధిక బలం కలిగిన రాఫ్ట్ నిర్మించారు. దీనిపై తేమ, వరదల నుంచి ప్రధాన నిర్మాణాన్ని రక్షించడానికి సుమారు 24,000 గ్రానైట్ రాళ్లతో తయారు చేయబడిన 6.5 మీటర్ల ఎత్తైన ప్లింత్ నిర్మించారు. क्योंकि वह तो वह स्थान है जहाँ भगवान राम आज हैं, जहाँ मंदिर है वह बात। आप विश्वास माने सोच बहुत छोटी थी, परिणाम बहुत बड़ा निकला है और जो परिणाम है वो दैविक है। हम सबको प्रेरणा मिली है, केवल एकमात्र मुझे या कुछ टीम को ऐसा नहीं है। और प्रायः जब लोग यह कहते हैं तो मुझे यही याद आता है माँ अमृतानंदमयी का एक वाक्य उन्होंने भेजा था कि आप केवल अपने को माध्यम समझिए। उन्होंने इंग्लिश में भेजा था, यू आर ओनली एन इंस्ट्रूमेंट फॉर द कंप्लीशन ऑफ द टेम्पल इज डिवाइन एंड विल बी कंप्लीटेड। ये था सर, जैसा सोचा था क्या पूरी तरह से वो चीज़ें साकार हो गई या अभी भी और उससे बढ़कर कुछ होगा? मंदिर के बारे में एक अजीब सा इतिहास होता है, मंदिर का निर्माण कभी पूर्ण नहीं होता। आप शुरुआत से लेकर अगर बात की जाए और 92 से लेकर अब तक दोनों चीज़ देख रहे हैं, तो किस तरह से देख रहे हैं लेकर? ये तो मुझे 2020 में यह कार्य दिया गया था। उससे पहले इसमें जो आंदोलन था, जो कानूनी अड़चनें थीं, 2014 से मैं साक्षी हूँ उनके बारे में कि किस प्रकार से सुप्रीम कोर्ट में निर्णय की प्रतीक्षा की जा रही थी। तो यह सब एक अपने में इतिहास है और आप लोगों को संतोष होगा जो म्यूज़ियम बन रहा है, संग्रहालय बन रहा है, राम कथा संग्रहालय सरयू नदी के तट पर, उसमें एक पूरा कक्ष लीगल सेल का वहाँ पर 500 वर्षों का प्रदर्शित होगा और एक पूरा कक्ष जो है वो खुदाई में जो चीज़ें मिली जिससे कि इसकी आयु का अनुमान लगता है वह भी उसमें प्रदर्शित होगा। ये अगस्त मुनि जी का है।
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ నెల 6న శాంతిపై కేసు నమోదు చేశారు. 7న ఆమెకు సంబంధించిన 3 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.37 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అదే రోజు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కె శాంతిని సస్పెండ్ చేశారు. ఆమె అరెస్ట్ అయిన ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లిలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వారెడ్డి కాలనీలో ఉన్న ఒక డెకరేషన్ మెటీరియల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో భారీగా ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీ బ్యానర్లు, థర్మాకోల్ నిల్వ ఉండడంతో మంటలు క్షణాల్లో ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రత పెరగడంతో మంటలు పక్కనే ఉన్న ఒక నివాస గృహానికి కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖరీదైన BMW కారు పూర్తిగా నుచ్చునుచ్చైంది. కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కేసర టోల్ ప్లాజాను దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ బ్రేకులు అకస్మాత్తుగా విఫలం కావడంతో డ్రైవర్ నియంత్రించలేకపోయారని, ఆ క్రమంలోనే పక్కనే ఉన్న కారుపైకి ట్యాంకర్ దూసుకెళ్లి బోల్తా పడిందని ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ బరువుకు కారు పూర్తిగా నలిగిపోవడంతో లోపలున్న వారు అందులోని చిక్కుకుపోయారు. అయితే అందులో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. కారుపై పడిన భారీ ట్యాంకర్ను తొలగించేందుకు క్రేన్లను రప్పిస్తున్నారు. కారు లోపల ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసర టోల్గేట్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ వాహనాలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోందని, రానున్న 10 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 22వ తేదీ వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరొచ్చని అంచనా వేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వేడి, ఉక్కపోత అధికంగా ఉండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం నాటికి రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నల్గొండ జిల్లా ఖనపూర్లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆకాశంలో మేఘాలు కనిపించినా వాతావరణంలో చల్లదనం ఉండదని, వేడిగాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రాజధాని హైదరాబాద్లోనూ రానున్న రోజుల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హితవు పలికింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తలపాగా, గొడుగు వంటి వాడాలని, తరచూ నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి రోడ్లపై వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ చలాల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీసులకి చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో తన కారుకు టెక్నాలజీ ఉపయోగించి అతి తెలివి ప్రదర్శిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక BMW కారును ఆపి డ్రైవర్ను తనిఖీ చేయగా అతను మద్యం సేవించున్నట్టు తేలింది. ఈ క్రమంలో అతను ప్రయాణిస్తున్న కారును క్షుణ్ణంగా పరిశీలించగా పోలీసులకు ఒక వింత టెక్నాలజీ కనిపించింది. ఆ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ అసాధారణంగా ఉంది. కారు లోపల ఉన్న ఒక రిమోట్ లేదా బటన్ నొక్కగానే క్షణాల్లో నెంబర్ ప్లేట్ మారిపోతుంది. నంబర్ ప్లేట్ వెనక్కి వెళ్లిపోయి దాని స్థానంలో మరో నెంబర్ ప్లేట్ కనిపించేలా ఫ్లిప్పింగ్ మెకానిజం చూసి పోలీసులు విస్తుపోయారు. తొలుత TZ9FQ9999 నెంబర్ ప్లేట్ క్షణాల్లో DL6CM7097 గా మారిపోయింది. ఈ నెంబర్ చేంజ్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అయితే ఈ టెక్నాలజీ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నాడా, లేక ఏదైనా నేరాలకు పాల్పడడానికి ఈ టెక్నాలజీని వాడుతున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్రో చెప్పు. మళ్ళా చేంజ్ రైట్ అన్న మళ్ళీ ఓకే రైట్ మళ్ళీ తీసి. ఇరాన్తో అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా 24 గంటల పైగా సాగిన ఈ మంతనాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ప్రకటించారు. అమెరికా పెట్టిన షరతులను టెహరాన్ తిరస్కరించడమే ఇందుకు కారణమని, ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని ఆయన హెచ్చరించారు. ఇవాళ తెల్లవారుజామున ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో JD వాన్స్ ఈ వివరాలు వెల్లడించారు. మేము గత 21 గంటలుగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం. అనేక కీలక అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఇది మంచి విషయమే, కానీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇది చెడు వార్త అని ఆయన స్పష్టం చేశారు. చర్చల్లో అమెరికా తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పిందని వాన్స్ తెలిపారు. మా రెడ్ లైన్స్ ఏంటో స్పష్టం చేశాం. ఏ అంశాల్లో సర్దుకుపోగలమో, ఏ విషయాల్లో వెనక్కి తగ్గేది లేదో స్పష్టం చేశాం. కానీ మా షరతులను అంగీకరించడానికి వారు ఇష్టపడలేదని ఆయన వివరించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా నిరోధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని వాన్స్ నొక్కి చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని, వాటిని వేగంగా సమకూర్చుకోగల సాధనాల జోలికి వెళ్లబోమని ఖచ్చితమైన దీర్ఘకాలిక హామీ ఇవ్వాలి. కేవలం ఇప్పటికో 2 ఏళ్లకు కాదు, సుదీర్ఘకాలం పాటు ఈ నిబద్ధతను మేము చూడాలనుకుంటున్నాం. కానీ అది ఇప్పటివరకు మాకు కనిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము చిత్తశుద్ధితో వ్యవహరించామని వాన్స్ పేర్కొన్నారు. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించమని అధ్యక్షుడు మాకు చెప్పారు. మేము అదే చేశాం, కానీ దురదృష్టవశాత్తు పురోగతి సాధించలేకపోయామని అన్నారు. ఈ 21 గంటల చర్చల సమయంలో తాము నిరంతరం అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపామని, దాదాపు డజన్ సార్లు ఆయనతో మాట్లాడుంటామని తెలిపారు. We've been at it now for 21 hours and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement. And I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement.
We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. Questions? ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.